దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గనులైన మీ అందరితో కలిసి మరొక శుక్రవారపు ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశేషంగా మరి ఈ దేశంలో ఇది నేను 4వ పర్యాయం రావడం. ఈ 4వ పర్యాయం కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభువును బట్టి మరి దైవజనులు అయ్యగారు అమ్మగారు కారకులుగా ఉన్నారు. వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలా క్వైర్ వారికి, సంగీత బృందానికి, సంఘ బిడ్డలందరికీ, యవనస్తులకు, పరిచారకులకు, వీడియో కవరేజ్ చేస్తున్న ప్రసాద్ గారికి, సౌండ్ ఇంజనీర్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య భాగంగా సమయం మనకు బల్లున్నది కాబట్టి నేను తక్కువ సమయంలోనే ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం. ఒక స్వరం సరిపోయింది నాకు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చాలు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. 2, ఒకడు దేవుని మూలముగా పుట్టినవాడైతే తనను తానే భద్రపరుచుకొనును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ 2 చెప్పడానికి సమయం చాలదు, ఒకటి గుర్తు చేస్తాను. తనను తాను భద్రము చేసుకొనును. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి మీ కొందనాలనైనా ఈ దినం తిరిగి నీ సన్నిధిలో చేరి స్తుతించడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారిని, అమ్మగారిని, సంఘాన్ని, ప్రతి ఒక్కరిని మీ కృపచేత నింపి దీవించండి అయ్యా. విశేషంగా మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనేకుల కొరకు ఒక ఆశ్రయ దుర్గంగా కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నారు. అందుకొరకై వందనాలు. అల్పుడును నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ మాటల చేత మా బ్రతుకులను మరొకసారి స్పృశించి తరించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ యోహాను ఎవరు అంటే యేసు ప్రభువు శిష్యుడైన యోహాను. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు సిలువలో ఉండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈమె నీ తల్లి అన్నాడు కదా, ఆ యోహాను. ఈ యోహాను 3 పత్రికలు రాశాడు, ఒక సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. అంటే క్రొత్త నిబంధనలో పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది యోహానే. ఈయన సహజమైన మరణం పొందిన యోహాను. 12 మంది శిష్యులు యేసు ప్రభు వారికి ఉంటే 11 మంది హతసాక్షులైపోయారు. నరకబడ్డారా, చంపబడ్డారా, కాల్చబడ్డారా, బల్యాలతో పొడవబడ్డారా, అలా చంపబడ్డారు. కానీ యోహాను మాత్రం సహజ సిద్ధమైన మరణాన్ని పొందినటువంటి భక్తుడు. ఈయన రాసినటువంటి పత్రికలలో ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఓ చక్కని మాట చెప్తున్నాడు. ఒకడు దేవుని మూలముగా పుట్టినవాడైతే వాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. సంఘము అనేది ఎలా ఉండాలి అంటే, అదిగో నా కొరకు మీరు ప్రార్థన చేస్తే నేను బాగున్నాను అనేది సాక్ష్యానికి ఉపయోగపడినా నాకు నేను ప్రార్థన చేసుకునేటట్టు ఉండాలి. నా భక్తిని నేను కాపాడుకునేటట్లు ఉండాలి. నన్ను నేను క్రీస్తు కొరకు సిద్ధపరచుకునేటట్లుగా క్రైస్తవ భక్తి లేకపోతే, ఒకళ్ళ మీద ఆధారపడిన నీ భక్తి ఏదో ఒక రోజున నువ్వు దేవునిలోంచి జారిపోయేటట్లుగా చేస్తుంది. కనుక భక్తిలో ఎదుగుతూ చిన్నప్పుడు మనం చిన్నపిల్లల్ని చేయి పట్టి నడిపించాలి, చిన్నప్పుడు ఎత్తుకోవాలి, చిన్నప్పుడు వాళ్ళని వెంబడించాలి, ఏమైనా కాలుజారి పడతారేమో. కానీ వయసు వచ్చిన తర్వాత నా పిల్లలు పర్లేదు, బజారుకి వెళ్ళి వచ్చేస్తారు అనే ధీమా తల్లిదండ్రులకు రావాలి. భక్తి కూడా అంతే. నువ్వు భక్తి ప్రారంభించినప్పుడు నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ వెనకాల
గోజాడుతూ ప్రార్థన చేస్తూ చెయ్యి పట్టుకొని వాక్యం ద్వారా బలపరుస్తూ నడిపిస్తారు. ఎంతకాలం నడిపిస్తా ఉంటే నువ్వు నడుస్తావు? వయసు ఎదిగే కొద్దీ నువ్వు బలపడాలి, నువ్వు స్థిరపడాలి. ఇంకొకళ్ళ చెయ్యి పట్టి దేవుని మందిరానికి నడిపించి అంత బలమైన విశ్వాసిగా చెప్పాలి, ఎదగాలి. స్తోత్రం చెప్పండి. సో దేవుని చిత్తం అయితే, ఒకవేళ దేవుని చిత్తం ఉంటే మళ్ళీ వస్తే ఖచ్చితంగా మనం సంఘంలో బైబిల్ క్లాసులు ఏర్పాటు చేస్తా. అయ్యగారితో మాట్లాడి బైబిల్ క్లాసుల్లో బైబిల్ని లోతుగా నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ వారానికి 1 రోజు 2 రోజులు క్లాసులు ఏర్పాటు చేస్తాను. ఆ క్లాసుల్లో భోజనం నేనే ఉచితంగా పెడతా. మీరు వచ్చి నేర్చుకుని వెళ్తే చాలు. భోజనం పూర్తిగా నేనే. ఎంతమంది వచ్చినా ప్రతిరోజు ఆ క్లాసుకు వచ్చిన వాళ్ళందరికీ భోజనం నేనే ఉచితంగా పెడతా. ఎందుకంటే ఇక మనం సంఘాన్ని పెంచుకోవాలి, క్రొత్త ఆత్మల్ని తెచ్చుకోవాలి అంటే ముందు మనం బలవంతులుగా ఎదగాలి. స్తోత్రం చెప్పండి. కనుక ఒకవేళ మీకు నిజంగా బైబిల్ క్లాసులో నేర్చుకోవాలి అని ఉంటే నేర్చుకోవడమే కాదు, మీకు సర్టిఫికెట్స్ కూడా ఇస్తాం, ఆర్డినేషన్ కూడా చేస్తాం. అంతవరకు జరగాలి అంటే మరి ఒకవేళ దేవుని చిత్తం అయితే మళ్ళీ రావాలయ్యా పాస్టర్ గారు అని ప్రార్థన. సాలే నాయన సాలే, నువ్వు వచ్చింది ఇప్పటికే 4 సార్లు వచ్చానన్నావు, ఇంకెందుకు, సర్దుకో అంటే సర్దుకుంటా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాన్ అంటాడు సంఘము తనను తాను భద్రపరుచుకోవాలి, క్రైస్తవుడు తనను తాను భద్రపరుచుకోవాలంటే బలవంతుడుగా ఎదగాలి అని కోరుకుంటున్నాడు యోహాను. ఈ మాటలు చెప్పడానికి మునుపు కొంచెం ఒక 4-5 వచనాలు మీరు వెనక్కి వెళితే యోహాన్ అంటాడు, ఇదిగో తన సహోదరుడు ఎవడైనను మరణకరము కాని పాపము చేసిన ఎడల అతని కొరకు నువ్వు వేడుకుంటే దేవుడు వాడిని క్షమిస్తాడు అంటూ 2 పాపాల గురించి చెప్పాడు. ఒకటి మరణకరమైన పాపము, 2 మరణకరము కాని. అంటే పాపాలు 2 రకాలు. ఒకటేమో నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళే పాపం ఒకటి ఉంది, నరకానికి తీసుకొని వెళ్ళని పాపం కూడా ఉందట బైబిల్. అందుకే నేను అనేది లోతుగా వాక్యం తెలవాలి. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. కనుక మరణకరమైన పాపం నువ్వు చేస్తే దేవుడు కాదు కదా నిన్నెవడు కాపాడలేడు. మరణకరము కాని పాపం చేస్తే నువ్వు విజ్ఞాపన ద్వారా ప్రభువు పాదాల దగ్గర మళ్ళీ తిరిగి దేవుని కృప పొందుకుంటావు. అలాగని ప్రతిసారి ఎవడు నీ కోసం విజ్ఞాపన చేస్తాడు? నిన్ను నీవు భద్రపరుచుకునేంత బలమైన భక్తిలో నువ్వు ఎదగడం నీకు ఎంతైనా అవసరం అంటాడు యోహాను. స్తోత్రం చెప్పండి. మనల్ని మనం భద్రపరుచుకోవడం అనే విధానం బైబిల్లో చూస్తే కొంతమంది భక్తుల జీవితాలు వాళ్ళను వాళ్ళు ఎలా సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళను వాళ్ళే కాపాడుకోగలిగినంత భక్తి ఎలా చేశారో బైబిల్ మనల్ని కొంతమంది భక్తుల దగ్గరకు వెళితే వాళ్ళ ద్వారా మనకు ఆ భక్తి నేర్పిస్తుంది. అలాంటి వాళ్ళు బైబిల్లో ప్రాముఖ్యమైన వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 27వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. చూడండి, ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఎవరితను? ఇశ్రాయేలీలను రాజులు పరిపాలించారు 42. అకాయ్ కళ్ళు మూసుకుని వినకూడదు, కళ్ళు తెరిసినాలి. ఒకవేళ ఆల్ నైట్లో నిద్ర చాలకపోతే కళ్ళు నలుపుకోండి కాసేపు. మీకే కాదు మాకు కూడా చాలా. మీ అందరు ఇళ్ళకి వెళ్ళాక ఎప్పుడుకో పడుకున్నాం మేము. మీకు విషయం తెలుసో లేదో, ఆల్ నైట్ చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఆల్ నైట్లో పాలు పొందని వాళ్ళు మీరు గుర్తించండి. ఆల్ నైట్కి మీరు తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆరాధన అందరూ పాడారు. అసలు ఎప్పుడు పాడని వాళ్ళు కూడా
అద్భుతంగా మన సంఘంలో ఇంత బాగా పాడేవాళ్ళు ఉన్నారా అని నేను ఆశ్చర్యపోయేంతగా పాడారు. 3 గంటల దగ్గరగా 3 గంటల వరకు విజ్ఞాపన చేశాం మీ అందరి కోసం. సో మీరు కూడా వస్తే ఇంకెంత బాగుంటుందో. స్తోత్రం చెప్పండి. మరుసటి ఆల్ నైట్ ప్రేయర్కి అందరూ వచ్చుదురుగాక. మాకు ఫెసిలిటీ లేదంటే ఖచ్చితంగా మీకు వెహికల్ వస్తుంది, వచ్చే ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని మనం చదివితే ఇతను యోతాము అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా యథార్థవంతుడు. యోతాము అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా యథార్థవంతుడు. ఎవరి యోతాము? ఇశ్రాయేలు రాజులను పరిపాలించిన వాళ్ళు 42. ఇశ్రాయేలీలను ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్ళు, నా ఏళ్ళన్నా చూడండి, అందుకే ఏళ్ళు చూపిస్తున్నా, మీకు అంకి తెలియకపోతే ఇదన్నా చూసి చెప్తారని. ఇశ్రాయేలీల 12 గోత్రాలను కలిపి పరిపాలించిన వాళ్ళు 3: సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోను తర్వాత ఇశ్రాయేలీలు 2 భాగాలైపోయారు. ఒక భాగాన్ని యూదులని, ఒక భాగాన్ని ఇశ్రాయేలీలని పిలువబడ్డారు. ఈ 2 భాగాలుగా విడిపోయిన తరువాత వాళ్ళని పరిపాలించిన వాళ్ళు 39 మంది రాజులు. ఈ 39 మందిలో ఇశ్రాయేలీలను పరిపాలించిన వాళ్ళు 19 మంది. ఎందుకే రాసుకుంటారని, చదువుకున్న వాళ్ళు కాస్త పెన్ను పెట్టి రాసుకుంటే తర్వాత మీరు దాన్ని స్టడీ చేయడానికి బాగుంటుంది. ఇశ్రాయేలీలను పరిపాలించిన వాళ్ళు 19 మంది. యూదా జనాంగాన్ని పరిపాలించిన వాళ్ళు 20 మంది. ఈ యూదా రాజుల 20 మందిలో 11వ వాడు యోతాము. ఎన్నోవాడు? 11వ వాడు యోతాము. యోతాము ఎవరు అంటే ఉజ్జియా కొడుకు. ఉజ్జియా గురించి మీకు ఎవరికైనా గుర్తుందా? బలిపీఠం దగ్గర ధూపం వేసి శాపం తెచ్చుకున్నాడే వాడు ఉజ్జియా. ఉజ్జియా కొడుకు యోతాము. యోతాము కొడుకు అహాజు. అహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా తెలుసుగా, వీళ్ళ వంశం ఇది. ఇందులో 20 మందిలో 11వ వాడు యోతాము. ఈ యోతామును గూర్చి ఇక్కడ వ్రాయబడింది, జాగ్రత్తగా వినండి. ఏమని వ్రాయబడింది? ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి, మీకు ఇంకా తెలియాలంటే 27:2లోకి వస్తే, యెహోవా మందిరములో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు కాచుకుంటూ దేవునిలో బలపరచబడాలి. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నువ్వు దేవునిలో ఎదగాలి, దీవించబడాలి, దేవుని చేత బలపరచబడాలి, దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే భక్తిలో నిన్ను నువ్వు కాపాడుకునే ఒక అనుభవం అనేది నీకెంతైనా అవసరం. ఎలా కాపాడుకోగలిగాడు ఇతను? యూదా రాజులలో ఇతడు ఎన్నోవాడని చెప్పాను? 11వ వాడు. 11వ రాజు అయిన యోతాము 25 సంవత్సరాల వయసులో రాజ్య పరిపాలన చేయడానికి వచ్చి 16 సంవత్సరాలు యూదా ప్రజలను పరిపాలించాడు. ఇతడు పరిపాలించే కాలంలో ఇతని యొక్క ప్రవర్తన విధానం, పరిపాలనా విధానాన్ని మనం చూస్తే అతడు బలపరచబడి తనను తాను కాపాడుకుంటూ దేవునిలో దీవించబడడానికి గల కారణం ఏంటంటే అతడు యథార్థముగా ప్రవర్తించాడు. దానికి ముందుగా వాళ్ళ నాన్న పేరు మెన్షన్ చేస్తా ఉన్నాడు భక్తుడు. ఉజ్జియా విషయంలో తన తండ్రి చేసిన తప్పు ఒకటి ఉంది. అదేమిటంటే అతడు స్థిరపడిన తరువాత మనస్సునందు గర్వించి చెడిపోయాడు. చాలా మంది భక్తి మొదలుపెట్టిన తొలి దినాల్లో చాలా నీతిగా, చాలా భయభక్తులు కలిగి, చాలా దేవునికి శక్తివంతమైన జీవితం జీవించే ప్రయత్నం చేస్తారు.
కొంచెం భక్తిలో ఎదుగుతారు. 4 దేవుని మాటలు, 4 పాటలు వచ్చేసేటప్పటికి, 4 ఉపమానాలు వచ్చేసేటప్పటికి, 4 ప్రసంగాలు చేయగలిగి వచ్చేటప్పటికి వీళ్ళలోకి ఏమొస్తుంది? గర్వం. దేవుడు ఉజ్జియాని స్థిరపరిచాడు. స్థిరపరిచేంత కాలం బాగానే ఉన్నాడు. స్థిరపరచబడిన తరువాత చెప్పండి ఏమొచ్చింది? గర్వం వస్తే ఏమైంది? చెడిపోయాడు. మీరు అందుకు ముందు అధ్యాయంలో మీకు ఆ మాట ఉంటుంది. ఇప్పుడు ఆ తరువాత ఉజ్జియా చనిపోయిన తరువాత యోతాము సింహాసనం మీదకి వచ్చాడు. యోతాము పరిపాలనలో ఏమిటి ప్రత్యేకత అంటే, తను ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నను ముందు పెట్టుకున్నాడు. మా నాన్నను దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడో అంతగా మా నాన్న గర్వించి చెడిపోయాడు. కాబట్టి నేను అలాగూ ఉండకూడదు. నిన్ను నువ్వు కాపాడుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, నీ ముందు ఉంచిన దృష్టాంతాలను బట్టి నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకోవాలి. బైబిల్లో లోతు చరిత్ర ఉంది. బైబిల్లో దావీదు చరిత్ర ఉంది. బైబిల్లో యూదా తామారు చరిత్ర ఉంది. బైబిల్లో అమ్నోను చరిత్ర ఉంది. అబ్షాలోము చరిత్ర ఉంది. వీళ్ళ చరిత్రలన్నీ చదివితే నీ బతుకు నాశనం అయిపోవాలి. ఇవన్నీ నువ్వు అన్వయించుకుంటే నువ్వు చెడిపోవాలి. మరి చెడగొట్టే ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నువ్వు చెడిపోమ్మని కాదు, వాళ్ళు అలా చేసి చెడిపోయారు కనుక నువ్వు అలా చెయ్యొద్దు అని తెలుసుకోవడానికి. చాలా మందికి తెలియక అది పరిశుద్ధ గ్రంథం అయితే ఇట్లాంటి పనికి మాలిని అన్ని ఎందుకు పెట్టారు అంటున్నారు కొంతమంది. కారణం ఏంటంటే, వాడికి అందులో ఉన్న ఆ దైవిక ఉద్దేశ్యం తెలియక. గాడిదకేం తెలుసురా గంధపు చెక్కల వాసనని? బైబిల్లో లోతు తెలియకుండా వాడికేం అర్థం అవుతుంది? బైబిలు 100 సార్లు చదివిన వాడికే బైబిల్ తెలియకపోతే, ముక్కు మీద 3 వచనాలు పెట్టుకుని ప్రశ్నించే వాడికేం తెలుస్తుంది బైబిలు? వాళ్ళకి బైబిల్ తెలిసి కాదు, తెలియక మాట్లాడుతున్నారు. నీ భక్తిని నువ్వు కాపాడుకోకపోతే అంచె దినాలలో నువ్వు చాలా నష్టపోతావు. కాబట్టి నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి అంటే, నీ ముందు దృష్టాంతములుగా ఉంచబడిన వారిని చూస్తూ అలాంటి తప్పుడు పనులు, అలాంటి పొరపాటు మాటలు, అలాంటి దేవునికి ఆయాసకరమైన క్రియలు లేకుండా వాళ్ళను చూసి నువ్వు మారు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరినైనా కానివ్వండి, ఒక దావీదా, ఓ సంసోనా, ఒక లోతా, ఎవరైనా కానీ వాళ్ళ చరిత్రని ముందు పెట్టడానికి గల కారణం, అలాంటి తప్పు నీ జీవితంలో జరగకుండా నువ్వు కాపాడుకో అనేటువంటి ఒక గుణపాఠాన్ని మనకు నేర్పించడానికే వాళ్ళని మన ముందు పెట్టాడు. యోతాము ఎందుకు తనను ఎలా భద్రపరుచుకోగలిగాడు, ఎలా బలపరచబడ్డాడు అంటే, వాళ్ళ నాన్న చేసిన మంచి పనులన్నీ చేశాడు. తన తండ్రి చర్య అంతటి ప్రకారము చేశాడు. కానీ వాళ్ళ నాన్న చేసిన తప్పు మాత్రం, చెప్పండి, వాళ్ళ నాన్న చేసిన తప్పు మాత్రం చేయలేదు. మా నాన్న దేవుని చేత దీవించబడిన తరువాత దేవుని మీద తిరుగుబాటు చేశాడే, ఆ తప్పు ప్రభువా నేను చెయ్యను, నేను గర్వించను, నువ్వు నా పరిపాలన, నా రాజ్యాన్ని, నన్ను సుభిక్షంగా కాపాడుతున్న కొలది నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో నీ ముందున్నటువంటి వ్యక్తుల జీవితాలు అవి ఎంత దౌర్భాగ్యకరమైనప్పటికీ కానీ వాటిని ముందు పెట్టుకొని ఆ తప్పులు నీ బ్రతుకులో జరగకుండా కాపాడుకోవడమే నిన్ను నీవు, చెప్పండి, నిన్ను నీవు భద్రం చేసుకోవడం అంటే ఇదే. చిన్న ఎగ్జాంపుల్, మీరు టీవీ పెట్టారనుకోండి, అందులో ఎవరో ఫీమేల్ మేల్ ఏ క్యారెక్టర్ అన్నా కానివ్వండి కనబడుతున్నారు. వాళ్ళు ఎలా కనబడుతున్నారు? పెదాలకు రంగేసుకొని, గోళ్ళకి రంగేసుకొని, ఏళ్ళకి రంగేసుకొని, పళ్ళకి రంగేసుకొని, కళ్ళకి రంగేసుకొని కనబడుతున్నారు. నీకు చూపించే కారణం ఏంటంటే, ఇదిగో నరకానికి పోయే గుంపిది, నువ్వు భక్తి చేస్తున్నావు, వాళ్ళ వలె నువ్వు ఉండద్దు అని నీకు తెలియజేస్తుంది వాక్యం.
కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని చూసి వాళ్ళు ఒక రకమైన చెమికీలు అద్దితే మన బొగ్గలకి 4 రకాల చెమికీలు అద్ది బయటకు వస్తున్నావు. చెప్తున్నా నీకు అర్థం కావడానికి. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు భద్రం చేసుకుంటున్నావా, నిన్ను నువ్వు సైతానికి అప్పగించుకుంటున్నావా? ఒకప్పుడండి అరిచేతికే పెట్టేవాళ్ళు గోరింటాకు, ఇప్పుడు వెనక్కి తిప్పి మరీ పెడుతున్నారండి. అసలు ఏం చేద్దాం మనం? దేవుడు నీ ముందుంచిన దృష్టాంతం నీ బ్రతుకు బాగవడానికైతే నువ్వు దాన్ని చూసి కూడా మారకపోతే, బైబిల్లో ఉంది, ఒక హస్తము, మానవ హస్తము వంటి వ్రేళ్ళు గోడ మీద ఏదో ఏమి రాశాయో, మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అని ఉంది. దానియేలు వచ్చాడు, ఏందబ్బా ఇది అంటే, ఇదిగో రాజా, మీ నాన్న గర్వించాడు, ఈ రాజ్య ఘనత నాదే అన్నాడు. దేవుని శాపానికి గురై అడవి గాడిదలాగా మారి గడ్డి మేశాడు. ఆ సంగతి నీకు, మీ నాన్నే కదా, నీకు తెలుసుగా. తెలుసు. మరి ఇంత జరిగినా నీవు నీ మనస్సును అణుచుకోలేదు. మీరు దానియేలు గ్రంథం చదివి ఉంటే మీకు అర్థమైంది. రాజైన బెల్షాసరు, నీవు నీ మనస్సు ఏం చేయలేదంట? అణుచుకోలేదు. కోరికలు గుర్రాలై నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, కోరికలను అదుపులో పెట్టుకోకపోతే, నీ మనస్సు అణుచుకోకపోతే నిన్ను నీవు కాపాడుకోలేవు. సరికదా, నిన్ను నువ్వు సైతాను చేతికి అప్పగించుకుంటావు. జాగ్రత్త. అందుకే బైబిల్ అంది, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు నా రాజ్యం ఎందుకో. ఇందుకే మనం ఏం కోరుకుంటున్నాము? ఏ పాస్టర్ గారు వచ్చినా కానీ మీ అప్పులు తీర్చేస్తాడు, మీ రోగాలు తీర్చేస్తాడు, మీ అకామాలు గుద్దేస్తాడు. ఈ ప్రసంగాలు మనకైతే అమ్మయ్యా నా అవసరం దేవుడు చూశాడు అనుకుంటున్నావు. అసలు కావాల్సింది కాదు. నీ అకామాల సంగతి, నీ డబ్బుల సంగతి, నీ అప్పుల సంగతి అన్నీ దేవుడికి తెలుసు. ముందు నువ్వు భక్తి చెయ్యి. నువ్వు భక్తి చేస్తే నీకు చేయవలసిందంతా దేవుడు. మీరేమనుకోమంటే వచ్చేవాళ్ళు కూడా ఇట్లాంటివి అని సిద్ధపడి చేసే 1, 2, 3 ప్రసంగాలు ఇట్లాంటివి చేసేస్తే మీరు మురిసిపోతే, వాళ్ళు ఆనందపడి ఇంటికి వెళ్ళిపోతే, ఆడొక్కసారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అంతర్జాతీయ ప్రసంగికుడు ఎదురుమొండి మోజేసని అక్కడ వేసుకుంటున్నారు. ఒకసారి వచ్చిపోయి 10 రోజులు ఉండోడే అంతర్జాతీయ పాస్టర్ అయితే, సంవత్సరాల తరబడి ఉండి మీరు అసలు అంతర్జాతీయ విశ్వాసులు, మీరు కూడా వేసుకోవచ్చు. ఇక ఇది కాదు భక్తి. నేను ఎప్పుడు అరిసికి పెట్టే ఒకే ఒక మాట, భక్తి చెయ్యాలి. నిన్ను నీవు అణుచుకోలేదు కనుక అదిగో గోడ మీద దేవుని వేలు రాసింది. ఏమని? మెనే మెనే టెకేల్ ఫార్సిన్. రాజా, దేవుడు నిన్ను త్రాసులో పెడితే తక్కువగా కనపడ్డావు, లెక్క చూశాడు, తేలిపోయావు, అందుకే నీ రాజ్యం పోతుంది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అయిపోయింది. ఒక చిన్నది, తన తండ్రి బ్రతుకును చూసి బెల్షాసర్ కనుక తన బ్రతుకు మార్చుకొని ఉంటే ప్రసంగం ఇంకోలాగా వచ్చేది. కానీ మార్చుకోలేదు, తనను తాను భద్రం చేసుకోలేదు, మనస్సు కోరినట్టుగా తాగాలనుకున్నాడు. కర్ర, రాయి, చెక్క బొమ్మలు పెట్టుకొని దండం పెడుతూ కూర్చున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? ఇక్కడ అలా జరగలేదు. వాళ్ళ నాన్న చేసిన తప్పేమిటో తెలుసుకొని ఆ తప్పు చెయ్యకుండా తనను తాను కాపాడుకున్నవాడు యోతాము. స్తోత్రం చెప్పండి. కనుక సంఘము లోకము పోకడలోనికి వెళ్ళకూడదు. సంఘము లోకాన్ని వెంబడించకూడదు. సంఘము లోక ఆచారాలు వెంబడించకూడదు. సంఘము లోక సాంప్రదాయాలు వెంబడించకూడదు. సంఘము లోకములో ఉన్న కోరికలు వాళ్ళ బ్రతుకులో నెరవేర్చుకోవాలి అనే ఆశ ఉంటే చంపుకో, కాపాడబడతావు. నెరవేర్చుకుంటే నువ్వు కూడా నరకానికే. కనుక ఇతడు ఎంత గొప్పవాడు అంటే తన తండ్రిలో ఉన్న మంచి పనులన్నీ చేశాడు, చెడ్డ పని చెయ్యకుండా తనను తాను భద్రపరుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. రెండవ సంగతి, ఇతడు చేసినటువంటి మరొక సంగతి చూడండి.
3వ వచనం, అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఆగరా తల్లి, ఎత్తు ద్వారమును కట్టించెను. ఇది మీకు అర్థం కావాలి, ఎత్తు ద్వారం ఏంటండి అనుకుంటారు కదా. ఇతడు ద్వారములలో కొన్నిటిని పెద్దవిగా చేశాడు. ఎందుకు పెద్దవిగా చేశాడు అంటే, ఆ త్రోవ గుండా ప్రధానులు, ఘనులు, రాజులైనటువంటి వారు ఆ ద్వారం గుండా రావడం కొరకై ఎత్తు ద్వారములుగా వాటిని పెంచాడు అని ఉంది అక్కడ. మీకు ఇండియా దేశంలో ఇండియా గేట్ ఢిల్లీలో ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా బాంబేలో ఉంది. ఎప్పుడన్నా మీరు దేశం వెళ్ళినప్పుడు ఏదైనా చూసే అవకాశం ఉంటే చూడండి. ఎందుకు గేట్వే ఆఫ్ ఇండియా అనేది బాంబేలో కట్టారు అంటే, విక్టోరియా మహారాణి మన దేశం వస్తుంది. మన దేశం, ఆ విక్టోరియా దేశపు మహారాణి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రం ఆవిడ దగ్గర ఉంది ఇప్పుడు కూడా, విక్టోరియా మహారాణి దగ్గర. ఆ విక్టోరియా మహారాణి వస్తున్నప్పుడు ఆమెను ఆ ద్వారము గుండా మన దేశంలో తీసుకురావడానికి ఎత్తైన ద్వారం కట్టించారు. అదే గేట్వే ఆఫ్ ఇండియా. బాంబేలో సముద్రం ఒడ్డున ఉంటుంది. అదొక సైట్ సీయింగ్ పిక్నిక్ ప్లేస్. బాంబే వెళ్ళిన వాళ్ళంతా చూసి వస్తారనమాట. ఆ మహారాణి ఆ ద్వారం గుండా, అంటే ఎత్తైన ద్వారము, ఘనులు ప్రవేశించే ద్వారం, ఘనులు ప్రవేశించే ద్వారం. ఇతని యొక్క జీవితాన్ని మీరు చూస్తే, అనేకులను తన రాజ్యములోనికి, గొప్ప వాళ్ళను తన రాజ్యములోనికి ఆహ్వానించే ఒక ద్వారముగా అతడు మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉండాలి అంటే, ఒక ఎత్తైన ద్వారము వలె ఘనులైన వారు, గొప్పవారు అనబడిన వారు మీ గుండా దేవుని మందిరంలోనికి రావాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నువ్వు ఒక ఎత్తైన ద్వారముగా, ఘనులు సహితము నీ ద్వారా రాగలిగినటువంటి భక్తి నీలో ఉంటే, ఎంతటి వాడైనా నీ ద్వారా దేవుని దగ్గరకు వస్తాడు. మీరు బైబిల్లో గమనిస్తే, నతనీయేలు అనబడిన వాడు ఫిలిప్పుతో కలిసినప్పుడు, ఫిలిప్పు నతానియేలు యొక్క సంభాషణ నతానియేలును యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చింది. ఎవరు నతానియేలు? అతడు గొప్పవాడుగా పరిగణించబడ్డాడు. కపటము లేని శ్రేష్టమైన ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, అంతటి గొప్పవాడు యేసయ్య దగ్గరకు రావడానికి గల కారణం ఫిలిప్పు. చెప్పండి, ఎవరు? ఫిలిప్పు అంతటి గొప్పవాడిని యేసు దగ్గరకు తీసుకురావడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉంటే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ప్రార్థన, ఉన్నతమైన మాటలు, ఉన్నతమైన విశ్వాసం, ఉన్నతమైన నడవడిక నీకుంటే, నిన్ను చూసి అనేకులు దేవుని మందిరంలో ప్రవేశిస్తారు. స్తోత్రం చెప్పండి. అతడు ఎత్తైన ద్వారములను కట్టించి ఆ ద్వారము గుండా ఘనులను రావడానికి అవకాశాన్ని కలిగించాడు. నీ సంఘములోనికి ఒక వ్యక్తి రావాలి అంటే, ఒక ఉన్నతమైన ద్వారముగా నువ్వు నేను మారాలి. ఏమిటి ఉన్నతమైన స్థితి అంటే, ఒక వ్యక్తిత్వం, ప్రవర్తన, నీ మాటలు, నీ నడవడిక, నీ చూపులు, నీ క్రియలు ఎంత ఉన్నతంగా ఉంటే, వాటిని బట్టే ప్రజలు దేవుని దగ్గరకు. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుల్లో జనం ప్రసంగాలకు మారరు. పరివర్తన చెందిన వ్యక్తిని చూసి మారతారు. నువ్వు ఒక సరి అయిన పరివర్తన కలిగిన వ్యక్తివైతే, నేను ఒక సరి అయిన పరివర్తన కలిగిన సేవకుడినైతే, నన్ను చూసి దేవుని దగ్గరకు రావాలి. నువ్వు ఒక పరివర్తన కలిగిన ఖచ్చితమైన విశ్వాసివైతే, నిన్ను చూసి ఆ ఎత్తైన ద్వారము గుండా ఘనులు ప్రవేశించినట్లుగా ఆ ఉన్నతమైన భక్తి చూసి వాళ్ళు యేసయ్య దగ్గరికి. సమరయ స్త్రీ
సమరయ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె వెనక ఎవరు రాలేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ద్వారా ఆమె పరివర్తన చెందిందో ఆ ఉన్నతమైన భావాలలో ఉన్న ఆమెను బట్టి ఆ ఊరంతా, చెప్పండి, అంతా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆ ఊరి జనం అంతా వచ్చేశారు. ఏం చూసి? ఆమె ఉన్నతమైన భక్తి. ప్రియమైన దేవుని సంఘమా, మనల్ని బట్టి ప్రజలు రావాలి అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కావాలి. మన మనస్సు, మన మాట, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు, మన నడవడిక, మనం వేసుకునే బట్టలు, ఇన్ని ఉంటాయి భక్తులు. ఎన్ని భక్తిలో ఒక భాగమే. వీటన్నిటిని బట్టి ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు. అతడు ద్వారములను ఎత్తు చేయించాడు. ఉన్నతమైన ద్వారము వలె నువ్వు మార్చబడతావా? నీ ప్రవర్తన, నీ భక్తి అనే ఒక ఉన్నతమైన అనుభవం నువ్వు కలిగి ఉంటే నిన్ను బట్టి ప్రజలు దేవుని దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి. కానీ ఈనాడు మనం గమనిస్తే భక్తి ఎలాగైపోయిందంటే, ఒక విధంగా చెప్పాలంటే కాపీరైట్. చాలాసార్లు భక్తిని మనం కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు కాపీ కొడితే ప్రయోజనం లేదు. నీకు వ్యక్తిగతంగా భక్తి చేయగలిగిన అనుభవం కావాలి. అనుభవం వేరు, అనుకరణ వేరు. అనుభవం వేరు, అనుకరించడం అంటే మిమిక్రీ. ఒక వ్యక్తిలాగా మాట్లాడడం, ఒక వ్యక్తిలాగా పాట పాడడం, లేకపోతే ఒక వ్యక్తిలాగా ధ్వని అనుకరణ అంటారు, శబ్దం చేయడం, ఒక వ్యక్తిలాగా ప్రవర్తించడం. అది ఎప్పటికీ నీకు ఉపయోగకరం కాదు. నీకంటూ ఒక వ్యక్తిగతమైన వ్యక్తిత్వం కావాలి. నీకంటూ ఒక స్వచ్ఛమైన భక్తి కావాలి. అది అనేకులను దేవుని యొద్దకు, ఒకవేళ నువ్వు అనుకరణ చేస్తే ఏదో ఒక రోజు నువ్వు ఫెయిల్ అయిపోతావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక మంచి సైంటిస్ట్, శాస్త్రవేత్త ఒక బాంబు కనిపెట్టాడు. ఆ బాంబు వలన చాలా ఉపయోగాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అది వేరే విషయం. బాంబు కనిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ బాంబు కనిపెట్టిన శాస్త్రవేత్తను అన్ని దేశాల వాళ్ళు కూడా మా దేశానికి రండి అంటూ పిలుస్తున్నారు. ఆ దేశం వెళుతున్నాడు. ఇలాగే సైంటిస్టులంతా కూర్చుంటున్నారు. ఆయన బోర్డు మీద ఫార్ములా వేసి, ఈ ఫార్ములా ప్రకారం చేస్తే ఈ బాంబు తయారవుతుంది, దీని వలన ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇది మీ దగ్గర ఉంటే ఏ దేశం కూడా మీ వైపు కన్నెత్తి చూడదు. అందరూ చప్పట్లు కొట్టి, ఆహా ఎంత గొప్ప సైంటిస్ట్ రా, ఎంత గొప్ప సైంటిస్ట్ని తీసుకొచ్చాం, సన్మానం చేసి పంపిస్తే అలా ఒక్కొక్క దేశం వెళ్తా ఉన్నాడు. ఓ రోజున ఆ సైంటిస్టుతో పాటు ఒక అసిస్టెంట్, సపోజ్ ఇప్పుడు అయ్యగారు శాస్త్రవేత్త అనుకోండి, అయ్యగారు వెనకాల నేను అసిస్టెంట్, ఆ సూట్ కేసు పట్టుకొని ఆ ఫార్ములా పట్టుకొని వెళ్తున్నాను. అయ్యగారు చెప్తున్నాడు, నేను పక్కన కూర్చొని చూస్తున్నా. కొన్ని సభలు అయిపోయాయి, కొన్ని మీటింగ్లు అయిపోయి, నాకు ఆ ఫార్ములా తెలిసిపోయింది. ఓ రోజున ఆయన మాటల సందర్భంలో ఈ ఫార్ములా కనిపెట్టడం చాలా కష్టం, ఇది మామూలు విషయం కాదు, ఇది టీచ్ చేయడం కూడా కష్టం అంటుంటే ఆ పక్కనున్న అసిస్టెంట్ అందుకొని, వాట్ సార్ మీరు కష్టం అంటారు, నేను ఈజీగా చెప్పేస్తా అన్నాడట. ఎందుకని? ఏమో సౌండ్ లేదు. చాలాసార్లు వినున్నాడు కదా, చెప్పేస్తాను అన్నాడు. చెప్పేస్తావా? నవ్వుకున్నాడు ఈ శాస్త్రవేత్త. కనిపెట్టినోడు నవ్వుకున్నాడు. కాపీ కొట్టినోడేమో చెప్పేస్తా అని కాలు ఎగరేశాడు. సరే, ఈలోపు ఇంకో దేశం నుంచి కబురు వచ్చింది, సార్ మా దేశానికి రావాలి, మా సైంటిస్టులు అంతా కూర్చుంటారు, మీరు వచ్చే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అప్పుడు ఆ శాస్త్రవేత్త అన్నట్టు అసిస్టెంట్తో, ఈసారి నువ్వు శాస్త్రవేత్తగా నువ్వు ఉండు, నీ అసిస్టెంట్గా నేను వస్తా. ఆ దేశంలో నేను ఎవరికి తెలియదు, సో కాబట్టి అక్కడికి వెళదాం, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను అసిస్టెంట్ లాగా పక్కన కూర్చుంటా. ఓకే సార్, ఇది ఎంత పెద్ద విచిత్రం, నువ్వు అన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, నేను చిటికలో చెప్పేస్తా అన్నాడు. సో ఆ దేశంలో శాస్త్రవేత్తలంతా మీలాగా కూర్చున్నారు. అయ్యగారు వచ్చి స్టేజ్ మీద నిలబడి ఇప్పుడు ఫార్ములా చెప్తున్నాడు. అయ్యగారు కాదు, అయ్యగారు కూర్చుని ఉన్నాడు, నేను వచ్చే వేదిక మీదకి, అసిస్టెంట్ కదా, వాళ్ళకి తెలియదు అసిస్టెంట్ ఎవరో.
కనిపెట్టినోడు ఎవడు తెలియదు కదా. అసలు కనిపెట్టిన ఆయన మౌనం కూర్చున్నాడు. 10 సార్లు విన్నవాడు నాకు వచ్చేసింది అనుకుని స్టేజ్ ఎక్కి ఫార్ములా మొత్తం చెప్పేశాడు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఎలాగైతే చెప్తాడో అలాగే డిటో చెప్పేశాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. వాట్ ఏ వండర్, వాట్ ఏ మార్వెలస్, వాట్ ఏ మిరాకిలస్ అంట. అందులో కొంచెం తెలివైన ఆయన ఒక చిన్నగారు అంటాడు, కటికిన్లేసి నిలబడి, సార్ ఒక చిన్న డౌట్ ఉంది, పలానా ఈక్వేషన్ కరెక్ట్గా నాకు అర్థం కాలేదు, అది తప్పు అనిపిస్తుంది, కొంచెం నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి, నా డౌట్ క్లియర్ చేయమన్నాడు. మనవాడికి చెప్పింది చెప్పినట్టు చెప్పటం వచ్చు కానీ డౌట్ క్లియర్ చేయటం వీడు తడబడ్డారు. నాయన గొంతులో ఎలకాయ పడ్డట్టు అయిందిరా తండ్రి, ఏం చేయాలని ఆలోచన చేసి, ఈ మాత్రం దానికి నేనెందుకు, మా అసిస్టెంట్ చెబుతాడు అన్నాడంట. అసిస్టెంట్ అసలు కదా. సరే ఆయన కటికి లేసి వచ్చాడు, ఆ ఈక్వేషన్ క్లియర్ చేశాడు. ఆయనకి తెలుసుగా చేశాడు. ఇంటికి వెళ్ళాక గదిలోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, సార్ నన్ను క్షమించండి, నేను ఇన్ని చెప్పటం తప్ప అసలు సంగతి నాకు చాలాసార్లు భక్తి ఇమిటేట్ చేస్తున్నాం. క్షమించాలి, భక్తి ఇమిటేట్ చేసేది కాదు. భక్తి అనేది వ్యక్తిగతంగా చెయ్యాలి. నీ అంతరంగంలో దైవికమైన ప్రేరణ, ఆధ్యాత్మిక నడిపింపు అనేది నీలో ఉండాలి. ఏదో ఉద్రేకంతో నువ్వు ఆనందపడిపోతే, అది చల్లారిపోతే నువ్వు చల్లారిపోతావు. కానీ ఆధ్యాత్మికమైన ఒక ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ, ఆధ్యాత్మికమైనటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చబడతావు. అనేకులు మందిరంలో రావడానికి నువ్వే ఒక ద్వారం అవుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ మనం డ్రామాలో వెనకాల నుండి ప్రాంప్టింగ్ చెప్పినట్లు కనుక చేస్తే మనల్ని బట్టి ఎవరూ రారు. మనల్ని బట్టి మనం కూడా శ్రమలో సైతానుకు జయించకుండా దాని చేతిలో ఓడిపోతాము. కనుక ఇతడు ఏం చేశాడు, ఉన్నతమైన ద్వారం కట్టించాడు. క్రైస్తవ భక్తిలో ఒక ఉన్నతమైన స్థితి నువ్వు సంపాదిస్తే ఎక్కడ ఉన్నా, ఎక్కడ చచ్చినా పరలోకంలో కలుసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నేను ఇప్పుడు రేపు మాపో పోయిననుకో, వెళ్ళి అక్కడ చచ్చినా పర్వాలా, ఓ రోజున ప్రభు దగ్గర కలుసుకుంటాం. అయ్యగారు మళ్ళీ వస్తామనుకున్నావు, అటు నుంచి అటే పోయావా అనొచ్చు, ఏం పర్లా, అక్కడ కలుసుకుంటాం. కానీ నా భక్తిలో ఆ క్వాలిటీ లేకపోతే చచ్చిన నేను నరకానికి వెళ్తా, మీరందరూ పరలోకానికి వెళ్తారు. ఏడ్రా మన దగ్గరికి 4 సార్లు వచ్చిన పాదిరంటే నరకంలో ఉండాడ్రా నాయన అనుకోవాలా. అందుకే లోకంలో సామెత ఉంది, అంత్య నిష్ఠూరము కంటే ఆది నిష్ఠూరము. కాబట్టి ఎంత తొందరగా మనల్ని మనం మార్చుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతాము, అంతగా దేవుని దగ్గరికి అనేకులను నడిపించే ఒక ద్వారం యేసు ప్రభు చెప్పాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే. ఆ గొర్రెలు దేవుని మందిరంలోనికి రావాల్సిన ద్వారం నువ్వుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇతని జీవితంలో మరొక అనుభవం చూద్దాం. ఆ క్రింద వచనంలో 4వ వచనం, మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. ఇతడు తన పురములకు ప్రాకారాలను కట్టించాడట. మీరు బైబిల్ బాగా చదివితే పాత నిబంధనలో ప్రభు అన్నాడు, మోషే ఎవడైనా సరే ఒక ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఇంటి చుట్టూరు ప్రహారీ కట్టాలి అన్నాడు. బైబిల్ చెప్పింది. ప్రహారీ అనేది కట్టకపోతే ఆ ఇంటికి విలువ ఉండదు. ప్రహరీ అనేది ఆ మధ్యలో ఉన్న ఇంటిని భద్రపరిచేది. ఆ ఇల్లు భద్రంగా ఉండాలి అంటే ప్రహరీ ఉండాలి. నీ భక్తి భద్రంగా ఉండాలి అంటే ప్రార్థన అనే ఒక ప్రాకారం నీ చుట్టూ ఉండాలి. మాకేం పని లేక కోటాలకి రమ్మంటున్నావా? మాకేమన్నా పని లేక అమ్మ ఉపవాస కోటాలకి రండి, శనివారం రండి, శుక్రవారం రండి, ఆదివారం రండి, ఆల్ నైట్కి రండి, ఎవరు మా కోసమా? మీ భక్తి జీవితాలలో మీరు భద్రపరచబడాలి అంటే మీకు ఒక ప్రాకారం కావాలి. ఆ ప్రాకారమే ప్రార్థన. ఆ ప్రాకారమే యేసు రక్తం అనే కంచి. ఆ ప్రాకారమే యోబు చుట్టూ వేయబడిన కంచె.
ఆ ప్రాకారమే దోతాను పర్వతం మీద ఎలీషా ఉంటే ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని రథాల కంచె. ఊరికినే ఉందా ఈ కంచెలన్నీ? మరోలా అనుకోమాకండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి, స్థిరపడాలి. మన సంఘం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సమాజంలో దైవికమైన గుర్తింపు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామందికి తెలియదు అనుకుంటున్నాను, తెలిస్తే మంచిదే. ప్రతిరోజు తెల్లవారుజామున 4-5 అవ్వకుండా అయ్యగారు పడుకోరు. 4-5ంటికి వెళ్ళి పడుకుంటాడు ఆయన. మనలో ఎవరైనా 4ంటికి కనీసం ఆల్ నైట్కి వచ్చిన వాళ్ళు కూడా పెందల కాడికి పంపాం, 3ంటికే క్లోజ్ చేసి పంపించేసాం. మీకు తెలుసు అమ్మగారి ఆరోగ్యం ఆవిడ ఎంత బలవంతురాలుగా కనపడుతుందో అంత బలహీనత కూడా ఆమె అనుభవిస్తుంది. అయినా సరే ఆల్ నైట్ ప్రేయర్లో చివరి ప్రార్థన అందరూ టిఫిన్లు చేసి అందరూ పైకెక్కే చివరి మనిషి ఎవరైనా ఉంటే అమ్మగారు. అందరూ పైకెక్కి బస్సులోకి వెళ్ళాక ఆఖరిగా మెట్లెక్కి పైకి వెళ్ళేది అమ్మగారు. నిద్రపోకుండా, కంటి మీద కునుకేయకుండా. ఎందుకు ఈ ప్రయాస అంటే సంఘమును దేవుని దగ్గరకు నడిపించాలి అనే ఆధ్యాత్మిక తపన. వాళ్ళిద్దరూ రాకపోయినా సంఘం నాబోటోడు ఉంటే సంఘం నడిపిస్తాడు. తర్వాత నేను కాబట్టి ఇంకొకటి వస్తాడు, సంఘం నడిపేస్తాడు. గోడౌన్లో ఉన్న ఎలుకకు ఆహారం తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు బియ్యం గోడౌన్ ఉందండి, గోడౌన్లో ఎలుక ఉంది, దాని తిండికి ఏమన్నా తక్కువ ఉంటుందా? చెప్పండి. అయ్యగారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంతే, తిండికి ఏం తక్కువ ఉంటుంది. ఆ గోడౌన్లో ఎలికలు అట్టాక మేము అట్టాగే టయానికి అన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి, తింటూ ఉంటాం. ఎవరిని పెట్టినా నడుస్తుంది. కానీ వాళ్ళకున్న భారం, ఆధ్యాత్మిక భారం, ఆత్మల భారం, సంఘ భారం. మరి నీకు అక్కర్లేదు ఆ భారం? నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే భక్తిలో ఎదగాలి. భక్తిలో ఎదగాలంటే మందిరానికి రావాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, కన్నీళ్లలో ఎదగాలి, ఉపవాసంలో ఎదగాలి. కనుక దేవుని మందిరంలో నిన్ను నువ్వు ఎదగడానికి ఎన్ని రకాల వనరులు దేవుడు సిద్ధపరిచాడో ఆ ప్రాకారం లోపలకు నువ్వు రావాలి. స్తోత్రం చెప్పండి. అతడు పర్వతముల చుట్టూ ప్రాకారములు కట్టించి ఆ ప్రాకారముల లోపల అంతఃపురాలు పెట్టాడు. కనుక మీరు తర్వాత చదువుకున్న టైం లేదు, అయిపోయింది. నేను ఇంకో చోటకి వెళ్ళాలి, మళ్ళీ బల్ల ఉంది మనకి, ఆడికి వెళ్ళే తర్వాత సంగతి బల్ల కార్యక్రమం ఉంది. మీరు తర్వాత చదివితే యోతాము దినాలలో అమ్మోనీయులు దండెత్తి వచ్చారు. అమ్మోనీయులు దండెత్తి వస్తే దండెత్తి వచ్చిన అమ్మోనీయులు యోతాము రాజుగా ఉండగా రాజ్యాన్ని జయించలేక ఓడిపోయి పారిపోయి కప్పం కట్టారు రాజుకి. శత్రువులు సైతం ఓడిపోయి జుల్మాన కప్పం పన్ను కట్టే స్థాయికి ఎదిగాడు ఆ యోతాము అనబడినటువంటి వాడు. ఎందుకు జయించలేకపోయారు అమ్మోనీయులంటే ఇతని యొక్క భక్తి విధానం, రాజ్యాన్ని కాపాడుకునే విధానం అంత గొప్పగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే యోహాన్ అంటాడు, ఎవడైతే లేఖనానుసారమైన భక్తిలోనికి వస్తాడో, ఎవడైతే దేవుని మూలముగా పుట్టినవాడై ఉంటాడో వాడు తనను తాను భద్రపరుచుకుంటాడు. దేవుని సంగమా, అట్టి దేవుని ప్రాకారములో, ప్రార్థనా ప్రాకారంలో, సిలువ రక్తపు కోటలో భద్రపరచబడిన వారమై యోతాము చేసిన భక్తి, యోతాము భక్తిలో ఉన్న అనుభవాలు మన బ్రతుకులకు అన్వయించుకుందాం. ఒక శ్రేష్టమైన భక్తి ద్వారా అనేకులను దేవుని మందిరములోనికి నడిపించే ద్వారాలుగా మార్చబడి దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి భద్రత దేవుడు మనకు దయచేయునుగాక. తల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. చెప్పబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా, నా భక్తి నన్ను నేను భద్రం చేసుకునేదిగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవడానికి ఒక శ్రేష్టమైన నీ లేఖన ముఖాంతరంలో నుండి మహారాజు అయినటువంటి యోతాము జీవితం నా ముందు పెట్టి నాతో మాట్లాడావు. యోతాము యథార్థముగా ప్రవర్తించినవాడు, యోతాము ద్వారములను ఎత్తుగా చేసినవాడు, యోతాము ప్రాకారములను కట్టినవాడు. అవును తండ్రి, నా కుటుంబానికి నాకు ఒక ప్రార్థన ప్రాకారం కావాలి.
ప్రాకారం లేని ఇంట్లోకి ఎన్ని పశువుల్లో వస్తాయి, ప్రాకారం ఉంటే ఏ పశువు రాదు. ద్వారము ఎత్తుగా ఉంటే ఘనులైన వాళ్ళు వస్తారు. నేను ఒక ద్వారంగా మారి ఘనులను ఈ సంఘములోనికి నడిపించే ఒక మార్గదర్శిగా, ఘనులు నడిచి వచ్చే ద్వారముగా నేను మార్చబడాలనుకుంటున్నాను. యోతాము తన తండ్రి జీవితాన్ని బట్టి తనను తాను సరిచేసుకుంటూ నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికాడు. అట్టి యథార్థమైన జీవితం నాకు దయచేయి నాయనా. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా, గొప్ప దేవా, ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితాలు మరింతగా భద్రం చేసుకోవడానికి, మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేకులను నీ మందిరానికి నడిపించే ద్వారాలుగా మార్చబడడానికి, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఒక సిలువ రక్తపు కోటను, ఒక ప్రార్థన ప్రాకారాన్ని మా చుట్టూ కట్టుకోవడానికి, నీ సన్నిధిలో ఒక యథార్థమైన భక్తి చేసేవారిగా మేము ఉండడానికి, నీ వాక్యము చేత మీరు ఇచ్చిన హెచ్చరికలు, ఆదరణకరమైన మాటలకై స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు ప్రతి జీవితంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చి మహిమ తెచ్చుకోండి. ఈ జీవము గల దేవుని సంఘము, మీ దాసుని కుటుంబము కూడిన మా అందరినీ నీ కృపలో, నీ ప్రాకారములో భద్రపరిచి దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.